అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫుడ్డు అనేది ఎంత కలుషితంగా తయారైందో మీ అందరికీ తెలుసు. అయినా సరే మీరు అదే ఫుడ్‌ని తింటున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. కానీ ఫైనల్‌గా మీరు ఆ ఫుడ్ తిని మీ హెల్త్‌ని పాడు చేసుకుంటున్నారు. అప్పుడు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు బతికేవాళ్ళంట. ఇప్పుడు ఎంతుందో కూడా మనం చెప్పలేం. ఒకప్పుడు 100 అన్నారు, 70 అన్నారు, మేమున్నప్పుడు 50 అన్నారు. ఇప్పుడు మీకు ఏ సంఖ్య ఉందో ఎవరో చెప్పలేం. ఇప్పుడు నేను చూసిన విధానానికి నేను 25 ఏళ్ల క్రితం కుకింగ్ పద్ధతికి ఎంత తేడా ఉందో మీకు అసలు తెలీదు. మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు. కామెంటు, లైక్లు, షేర్ రూపంలో కాకుండా మీరు డైలీ సైకిల్ని మార్చుకుని మీ ఆహార అలవాట్లు మార్చుకుంటేనే కానీ మీరు ఒక దారిలోకి రారు. ఇప్పుడు రకరకాల జబ్బులతో ఇప్పుడు జనరేషన్ చచ్చిపోతున్నారు. అది గాలి, నీరు, ఆహారం కలుషితం అవ్వడం వల్ల. అది మీరు అర్థం చేసుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు బతకాలనేది మీ చేతుల్లోనే ఉంది. అది మీరే మార్చుకోగలరు. మార్చుకోండి దయచేసి. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ఎంతమంది కల్తీ ఫుడ్ తింటున్నారో అనేది నేను మీకే వదిలేస్తాను. ఎందుకంటే మీ పక్కన ఉన్నవాడే సరిగ్గా తినట్లేదంటే ఉన్నవాడు ఏం తింటున్నాడో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫుడ్ పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు హోటల్స్కి వాళ్ళు కూడా డబ్బుల కోసం చూసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాల కోసం ఎవరు చూసుకోవట్లే. ఈ పర్మిషన్లు ఇచ్చేది ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. కానీ మీరు మాట్లాడరు. ఇప్పటికైనా తెలుసుకోండి. మన తెలుగు రాష్ట్రాలు లేదంటే మన ఇండియాలోని ప్రజలు తెలుసుకుంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు బాగుంటే రేపొద్దున్న మీ పిల్లలు బాగుంటారు. నేను ఎవరిని అనను, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరి కర్మన్న వాళ్ళే పోతారు. కష్టపడి చదువుకుని మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారని నాకు అనవసరం. నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంది ఓన్లీ ఫుడ్. నా బ్రతుకు మొత్తం ఫుడ్. ఒకప్పుడు ఊరికి చాలా తక్కువ మంది వంటలు ఉండేవారు. వాళ్ళు కూడా ఎలా ఉండేవారు అంటే దున్నపోతుల్లాగా లావుగా పెద్ద పెద్ద హండీలు లేపేస్తూ వాళ్ళు పనిచేసే పనిముట్లు భుజాల మీద వేసుకుని వీళ్ళని చూస్తే వంటోళ్ళు అనేలా ఉండేవారు. ఇప్పుడు ఎవడు పడితే వాడు చెఫ్. అప్పుడు ఎవరైతే వంటలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు నేర్చుకుంటుంది కుక్ చేస్తుంది మొత్తం ఎవరంటే ఒరిస్సా, బీహార్, ఇంకా నార్త్ వాళ్ళే. డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీరు వాళ్ళు మేపుతున్నారు. ఈ నార్త్ వాళ్ళు ఒకప్పుడు ఇక్కడికి తిండి కోసం వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసి మొత్తం మోసం చేసేంత స్టేజ్కి వెళ్ళారు. ఇది ఎంతవరకు నిజం అనేది రెస్టారెంట్లు పెట్టి మోసపోయిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. డబ్బులు ఉన్నాయని పాడు చేయకండి.